క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం శుభాలు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకి వాక్యాంశంతో రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనకు ఏర్పాటు చేయబడిన పాఠాలు యెషయా గ్రంథము 11 మొదటి నుంచి 5 వచనాల వరకు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వచనాల వరకు, లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వచనాల వరకు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ మనం ఒక 4 విషయాలు మనం ఆలోచించాలండి ఈ 3 పాఠాలను బట్టి కూడా. యెషయా రాసిన గ్రంథంలో అయితే చిగురు అని అంటున్నాడు. అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా వంశంలో నుంచి దావీదు వచ్చాడు, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే ఇక్కడ మొద్దు నుండి చిగురు పుట్టడం అనేది దేన్ని సూచిస్తూ ఉందంటే ఒక పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. విత్తనం వేరు, విత్తనం నుంచి ఇక్కడ చిగురు రావడం, మొక్క రావడం వేరండి. ఇక్కడ మొద్దు నుంచి చిగురు రావడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ అది యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఎందుకంటే యెషయా అనే వంశము అంతకుముందు మొదటి ఆదాము, కడపటి ఆదాము అని మనం అనుకుంటూ ఉంటాం. మొదటి ఆదాము ఉన్నాడు, కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు. అయితే యెషయా గ్రంథంలో ఈ మొద్దు అనేది ఒక వంశవృక్షాన్ని సూచిస్తూ ఉంది. యెషయా వంశంలోంచి, దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు అనే చిగురు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చిగురు కాకుండా ఆత్మ అనేది కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చిగురేంటి, ఆత్మ ఏంటి? చిగురు తర్వాత ఆత్మ రావడం ఏంటి? మొక్క కదా రావాలి అని మనకు అందరికీ సందేహం రావచ్చు. ఇక్కడ ఆత్మ అని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుడు అని మనం అనుకుంటాం. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ మొక్కలకి ప్రాణం ఉంటుంది కదా, మొక్కలకి ప్రాణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది సంబోధించడం అనేది జరిగింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు ఈ మెసేజ్ చివరి వరకు వింటే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఆ మొక్క అనేది ఈ యేసుక్రీస్తు వారు ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన. మరలా ఇక్కడ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ముందు చిగురు అన్నాడు, తర్వాత ఆత్మ అన్నాడు, తర్వాత ఒక వ్యక్తి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే చిగురు, ఆత్మ అని మనం ఆలోచించినట్లయితే మొక్కలకి ప్రాణం ఉంటుంది. అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. అంటే ఆత్మ, చిగురు, ఒక వ్యక్తి కలిసి యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ యెషయా ప్రవచనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఆ వంశవృక్షంలోంచి చిగురు పుడతాది, అది నీతి చిగురై ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడంట. మనుషుల తీర్పు ఏ విధంగా ఉంటుందంటే, కంటి చూపు అంటే తమ చూసిందే నమ్మేస్తారనమాట. తమ చూసింది నిజమని నమ్ముతారు మనుషులైతే. ఏ ఆధారాలు ఏం ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ కూడా వారు చూసిందే నిజమని నమ్ముతారు. తర్వాత ఇంకో వచనం ఏంటంటే, వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. తను ఏదైతే విన్నాడో, అంటే ఇతరుల గురించి వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని నమ్మేస్తాం. అందులో ఉన్న సత్యాలు మనం గ్రహించం, వాటి గురించి మనం ఆలోచించం. కానీ ఇక్కడ దేవుడైతే ఏం చేస్తాడంటండి, కంటి చూపును బట్టి కానీ తను వినుదాన్ని బట్టి కానీ తీర్పు తీర్చకుండా ఏ విధమైన తీర్పు తీరుస్తాడంట? ఆయన నీతిని బట్టి, యథార్థతని బట్టి తీర్పు తీర్చే దేవుడై ఉంటా ఉన్నాడండి మన దేవుడు. ఆయన దేన్ని ధరించుకుంటాడంట? అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. నడికట్టు దేనికోసం వేస్తారు? నడానికి స్ట్రెంగ్త్ రావడానికి వేసుకుంటూ ఉంటారు. ఆ నడికట్టుగా ఈయన
ఏమి ధరించుకున్నాడు, ఆయన బలం కోసం ఈయన ఏం ధరించుకున్నాడంటే నీతిని సత్యమును నడిగట్టుగా ధరించుకున్నాడంట ఆయన. ఎందుకంటే ఆయన నీతిపరుడు, యథార్థపరుడు, నీతి న్యాయములను అనుసరించి తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఇదే మనం చూస్తాం కదా, హెబ్రీ పత్రికలో ఏమని రాస్తాడంటే ఒక మానవుడు, రక్తమాంసములు గల మానవుడు, ఈ చిగురు ఆత్మ ఒక వ్యక్తి కలిపి ఏ విధంగా ఇక్కడ రూపుదిద్దుకున్నారంటే ఒక రక్తమాంసములు గల ఒక మానవుడుగా, అంటే ఒక శరీరధారి యేసుక్రీస్తు వారిగా ఇక్కడ రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. ఈ పత్రిక పాఠంలో మనం చదివినట్లయితే కనుక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను. ఇక్కడ ఎందుకని ఆయన ఇలా మానవ రూపంలో రావాల్సి వచ్చింది, రక్తమాంసములలో పాలివాడ అవ్వాల్సి వచ్చింది? ఒక దేవుడు అనేవాడు దేవుడుగానే ఉండాలి కదా. మరి ఈయన ఒక మానవుడిగా, సామాన్య మానవుడిగా వచ్చి రక్తమాంసములలో ఎందుకు పాలివాడయ్యాడు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని వ్రాయబడి ఉందంటే, జీవితకాలం అంతయు కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అంటే ఇప్పుడు మనుషులందరికీ కూడా మరణ భయం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పటి నుంచే కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉంది అది మరణ భయం అనేది. ఎవరైనా సరే కొంతకాలం మనం బ్రతుకుతాం, తర్వాత మన పరిస్థితి ఏంటి, మనం చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం నరకానికి వెళ్తామా లేదంటే పరలోకానికి వెళ్తామా, ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరణ భయం వల్లే కదా ఈరోజు చాలామంది ప్రజలు ఏదైనా చిన్న బాధ వచ్చేటప్పటికి హాస్పిటల్స్ చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ రక్త మాంసములు కలవారు కాబట్టి మనుషులకు కాకపోతే బాధలు వ్యాధులు మానులకి రావు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈయన ఎందుకని ఈ విధంగా రక్త మాంసములలో పాలివాడే ఒక మానవుడిగా వచ్చాడంటే, మరణ భయం చేత ఎవరైతే బాధపడుతున్నారో, దాస్యం అనే సంఖ్యలలో, పాపం అనే దాస్యం అనే సంఖ్యలలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించటానికి ఈయన ఒక మానవుడిగా రావడం అనేది జరిగిందండి ఈ లోకానికి. అంటే మరణాన్ని ఈయన జయించి తిరిగి లేవడం అనేది జరిగింది. మృత్యుంజయుడై లేచాడు ఈయన. అయితే ఈయన శరీరంలో మానవుడిగా ఉన్నాడు కానీ స్వభావంలో మానవుడిగా లేనట్టుగా మనం గమనించవచ్చండి దైవ గ్రంథంలో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొన్ని రకాలైన మానవ లక్షణాలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎమోషన్స్ ఆయనకు కూడా ఉన్నాయి. అయితే కొన్నిటిని ఆయన జయించారు. అంటే మానవులైతే జయించలేకపోయారు, పాపానికి దాసులైపోయారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన మొత్తం పాపానికే దూరంగా ఉండి అతి పరిశుద్ధుడిగా ఆయన ఉండటం అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్వరూ కూడా లేరండి. ఆయన మాత్రమే అతి పరిశుద్ధుడు. అంటే ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయనకి కోపం వచ్చింది, ప్రేమ కలిగింది, చిరాకు వచ్చింది. తర్వాత ఆయన లాజర్ చనిపోయినప్పుడు ఆయన ఏడవడం అనేది జరిగింది. యెరూషలేము గురించి కూడా, ఒక పట్టణాన్ని గురించి ఆయన ఏడవడం జరిగింది. తర్వాత ఈ దేవాలయంలో రోకలవి అమ్మి వ్యాపారం చేసే వారి దగ్గరికి వచ్చి ఆ బలాలన్నీ పడద్రోసి వారిని గద్దించినప్పుడు ఆయనకి కోపం రావడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆయనలో ఎమోషన్స్ ఉన్నాయి. ఆయనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఆయనలో రక్తం ఉంది, ఆయనలో మాంసం ఉంది. ఒక మనిషి ఏ విధంగా అయితే రూపుదిద్దుకుంటాడో ఆ విధంగానే పరలోకము నుండి దేవుడే ఒక మానవావతారుడిగా దావీదు వంశంలో కన్యమరియ గర్భాన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జన్మించడం అనేది జరిగిందండి. ఇదంతా కూడా అందుకనే నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన ఎలాంటి వాడు అంటే మరణ భయం నుంచి మనల్ని తప్పిస్తాడు. ఇప్పుడు ఏదైనా వస్తువులు పోయినాయి అనుకోండి, అది బాగు చేయాలంటే కనుక దాన్ని ఒక కారు కానీ, ఒక బైక్ కానీ, లేదంటే ఒక టీవీ కానీ, ఏదైనా వస్తువు పాడైనప్పుడు
దాన్ని దాన్ని బాగు చేయాలంటే ఆ మెకానిజం తెలిసిన వాళ్ళే వచ్చి బాగు చేయాలి దాన్ని. మనం మనలాంటి వాళ్ళం దాన్ని ముట్టుకుంటే ఉన్నది కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ పాడైపోతున్న మనుషుల్ని, ఈ నశించిపోతున్న మానవ జాతిని రక్షించాలంటే ఒక రక్తమాంసములు గల మానవుడిగా వచ్చి ఆయన వీరిని లోబడనల్లని ప్రజలుగా ఉన్న వీరిని ఆయన బోధల ద్వారా కానీ, ఆయన క్రియల ద్వారా కానీ, ఆయన పడిన శ్రమల ద్వారా కానీ, హింసల ద్వారా కానీ, ఆయన మరణము ద్వారా కానీ, ఆయన పునరుద్ధానము ద్వారా కానీ మార్చడానికనే ఆయన ఈ లోకానికి మానవుడిగా రావడం అనేది జరిగింది. మనం ఆది కాండంలో కూడా చూస్తాం, ఆయన ఆత్మస్వరూపి అన్నాడు. జలముల మీద దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండేనంట. అంటే ఆయన ఆత్మస్వరూపుగా ఉంటా ఉన్నాడు. కానీ మన కోసం ఆయన ఒక మానవుడిగా రావడం అనేది జరిగిందండి. హెబ్రీలకు రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే ఒక మానవుడిగా జన్మించాడు ఆయన. అయితే ఈయనకి కోపం ఉన్నప్పటికీ, చిరాకు ఉన్నప్పటికీ, చెమట కారింది ఆయనకి, ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టినప్పుడు రక్తం కారింది, ఆయనలో రక్తం ఉంది. ఆ రక్తం నమూనాలు కూడా యెరూషలేములో శాస్త్రజ్ఞులు అనేవాళ్ళు సేకరించడం అనేది జరిగిందనమాట. ఆయన చేతుల్లో కాళ్ళల్లో గుచ్చిన మేకులను కూడా వారు కనుగొన్నారు. ఆ సెంటీమీటర్స్ ఎంతంత వెడల్పు, ఎంత పొడవు ఉన్నాయి మేకులు అన్నది సెంటీమీటర్స్తో సైతం కూడా వాళ్ళు దాన్ని మెజర్మెంట్ చేయడం అనేది జరిగింది. అంటే బైబిల్ అనేది ఇదంతా నిజంగా జరిగిన సంఘటనల సముదాయం. ఇది కల్పిత గ్రంథం కాదు. ఏదేవైతే వాస్తవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో లిఖించబడ్డాయి ప్రవక్తల ద్వారా. అయితే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వస్తువులు ఏదైతే చెడిపోయినాయో ఆ మెకానిజం తెలిసిన వాళ్ళు వచ్చి బాగు చేస్తేనే అవి బాగవుతాయి. అలాగే ఈ చెడిపోయిన మానవ జాతిని, పాడైపోయిన మానవ జాతిని రక్షించడానికి వాళ్ళల్లో ఉన్న చెడు లక్షణాలని, వాళ్ళల్లో ఉన్న లోపాలని కూడా సరిచేయడానికి ఆయన కూడా మానవుడిగానే మన మధ్యలో సంచరించడం అనేది జరిగింది. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం సమస్తము కూడా ఆయన తన ప్రాణంతో సైతం దారబోసి మరి మనుషుల్ని రక్షించడానికి ఒక రక్షకుడుగా ఆయన రావడం అనేది జరిగిందండి. తర్వాత ఇక్కడ మనం లోక సువార్తలో కనుక చూసినట్లయితే, లోక సువార్త 2వ అధ్యాయం 22-32 వరకు మనం చదివినట్లయితే కనుక అక్కడ సుమయోను అనే ఒక మనుష్యుడు ఉంటాడు. సుమయోను అనే ఒక మనుష్యుడు, అతను చాలా నీతిమంతుడు, భక్తిపరుడు. అయితే తనకి పరిశుద్ధాత్మ వరం ఉంది. తనకి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. అంటే నీవు యేసుక్రీస్తు వారిని చూడక మునుపు నీవు మరణం పొందవు, ఒక వాగ్దానం అనేది ఆయనకు ఉంది. ఆయన దానికోసం కనిపెడతా ఉన్నాడు. లోకరక్షకుడు పుడతాడు కదా, ఈ ఆలయానికి ఆయన్ని తోడుకొచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూస్తాను, ఎందుకంటే నాకు పరిశుద్ధాత్మ ద్వారా నాకు దేవుడు బయలుపరిచాడు, నేను ఖచ్చితంగా ఆయన్ని చూస్తాను, ఆయన్ని కనుగొంటాను అని చెప్పి ఆయన ఈయన కోసం కనిపెట్టడం అనేది జరిగిందండి. తల్లిదండ్రులు మోషే ధర్మశాస్త్రం చెప్పిన మోషే ధర్మశాస్త్రంలో ఏంటంటే జ్యేష్ఠుల్ని అప్పుడు సేవ కోసం ప్రతి తొలిచూలు మగపిల్ల నాది అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు చాలామంది అప్పట్లోనే తొలిచూలు సంతానాన్ని సేవ కోసం సమర్పించుకునేవారు అనమాట. అలా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున కొన్ని చేయవలసిన సాంప్రదాయాలు అనేవి ఉంటే వాటిని చేయడానికి యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేం దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఈ సుమయోను గారు చూస్తారు. చూసిన వెంటనే ఈయనే లోకరక్షకుడు, ఈయనే యేసుక్రీస్తు వారు అని ఆయనకి ఎలా తెలిసింది? ఆయనకు ముందే పరిశుద్ధాత్మ ఆయనకి చెప్పడం అనేది జరిగింది, నువ్వు ఆయన్ని చూసిన తర్వాతే నువ్వు మరణం పొందుతావని. కాబట్టి ఎప్పుడైతే ఈయన మానవ రూపంలో శరీరం ధరించి కన్యమరియ గర్భాన పుట్టి రక్తమాంసములు గలవాడైన ఒక శిశువుగా జన్మించినప్పుడు ఇక్కడ సుమయోను గారు చూస్తూ ఉన్నారు కదా, ఆయన రాక కోసం చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినప్పుడు వెంటనే ఆయన చేతుల్లోకి తీసుకొని, నాథ ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే ఏంటి? ఇంతవరకు నువ్వు నాకు వాగ్దానం చేసావు, నువ్వు యేసుక్రీస్తు వారిని చూచే వరకు కూడా నువ్వు చనిపోవని చెప్పి నువ్వు నాకు వాగ్దానం చేసావు, అంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నాకు బయలుపరిచావు.
కాబట్టి నేను యేసుక్రీస్తు వారిని చూచాను, ఇంక నేను చనిపోయినా పర్వాలేదు, సమాధానంతో నేను వెళ్ళిపోతాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పి చాలా సంతోషంతో ఈయన మాట్లాడినట్లుగా, ఆత్మపూర్ణుడై మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనము చిగురు గురించి మాట్లాడుకున్నాము, ఆత్మ గురించి మాట్లాడుకున్నాము, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాము, రక్తమాంసములు గల మానవుడుగా ఆయన వచ్చినట్లు మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ లోకా సువార్తలో ఏమని అంటాడంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అంటే యేసుక్రీస్తు వారిని ఈయన ఏమంటాడంటే, అన్యజనులకి నిన్ను బయలుపరచడానికి ఆయన వెలుగుగా వచ్చాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా వచ్చాడు. ఇలాంటి రక్షణ నేను చూడగలిగాను, ఇలాంటి రక్షణ నేను చూడగలిగానని చెప్పి ఆయన సిమియోను గారు ఇక్కడ ఆత్మవశుడై మాట్లాడడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం అంటే ఆయన్ని వెలుగుగా, ఒక రక్తమాంసములు గల మానవుడిగా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ అన్యజనులకు వెలుగుగా వచ్చాడంట. తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా కూడా ఆయన వచ్చాడంటండి. ఆయన దేవుడు పంపించుకున్నాడు, తన కుమారుణ్ణి దేవుడు పంపించుకున్నాడు. ఈ సర్వ మానవాళి పాపాన్ని కూడా పరిహరించడానికి ఆయన్ని ఒక శరీరధారిగా ఈ లోకానికి దేవుడు పంపించడం అనేది జరిగింది. మన పాపాల పరిహారం కోసం ఆయన బలియాగం అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నేను లోక 6:44 రాయబడి ఉంటుంది కదా, ప్రతి చెట్టు దాని ఫలం వల్ల తెలియబడును. ఏ చెట్టుకు ఆ ఫలాలే కాస్తాయి. ఇప్పుడు మనం సీతాఫలం చెట్టు చూసినట్లయితే సీతాఫలాలే ఉంటాయి, దానికి వేరే ఫలాలు ఉండవు. అలాగే యాపిల్స్ చెట్టుకి యాపిల్స్, ఖర్జూరం చెట్టుకి ఖర్జూరం, అంతే కదా. ఆ ఫలాన్ని బట్టే ఆ చెట్టు విలువ అనేది మనకు తెలుస్తుంది. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది అని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఇక్కడ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉందంటండి. అంటే ఆయన ఒక నీతి చిగురుగా వచ్చాడు, ఒక ఆత్మ, ఒక శరీరము, ఒక రక్తమాంసములు గల మానవుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఒక యెషయా మొద్దు నుండి ఒక చిగురు అని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదంట. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది. అంటే మనందరం కూడా చెట్లం, వృక్షాలం. మనందరం కూడా మనం మంచి ఫలాలు అనేవి ఫలించకపోతే ఖచ్చితంగా మనం నరికివేయబడి నరకంలో పడవేయబడతాం. అది తథ్యం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి. మనం ఆయన ఏమైతే ఈ లోకంలో మీరు ఎలా ఉండండి, ఎలా ఉండొద్దని ఎన్ని రకాల విధులు కట్టడలు అయితే మనకు నేర్పించాడో ఆ విధంగానే మనం ఉండాలి. తర్వాత ఆయనలో మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, ఆయన ఒక మానవుడిగా, మానవావతారుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయనలో కోపము, కొన్ని ఎమోషన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఎమోషన్స్ని ఆయన జయించడం అనేది జరిగింది. ఏదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఆ మూడు కూడా ఆయనలో లేవండి. శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపుడంబము లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, మరణములు విరిచాడు. ఆయనకి తెలుసు తను ఎన్నో శ్రమలు పొంది తను చనిపోవాల్సి ఉంటుంది, తన ప్రాణాన్ని అర్పించవలసి ఉంటుంది. మళ్ళీ 3వ దినాన్ని తండ్రి ఆజ్ఞ ప్రకారం తిరిగి లేచి పునరుద్ధానుడై అవ్వాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనలో శరీరాశ అంటే మానవుల్లో ఉంటాయి. ఇవి పాపానికి ప్రతీకలు అనమాట. ఈ 3 లక్షణాలు కూడా, ఈ పాప లక్షణాలు మాత్రం ఈయనలో లేవు. మనం ఆయన అరణ్యంలో 40 దినములు శోధింపబడినప్పుడు ఆ సంఘటన మనం ఒకసారి తలపోసుకున్నట్లయితే కనుక, ఈ రాయలను రొట్టెలు చేయమని అపవాది అడిగినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. ఆ విధంగానే నేత్రాశ, నువ్వు ఈ పట్నం పైకెక్కి ఇదంతా చూడు, ఇదంతా నీకు ఇస్తానని చెప్పి అపవాది అన్నప్పుడు ఇదంతా కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన అంటాం. ఆ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము కూడా ఆయన జయించినట్లుగా. అంటే నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. మనకి 40 దినాలు ఆయన శోధింపబడిన సంగతి మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ 40 దినాల్లో అపవాది ఆయన్ని ఆకలి ద్వారా, లేదంటే మరణ భయం ద్వారా ఈ లోకాన్ని అంతా చూపించి ఈ లోకాన్ని అంతా నీ స్వాధీనం చేస్తానని అనడం ద్వారా ఆయన చాలా శోధించింది. కానీ ఆయన 3
పాప లక్షణాలకి కూడా ఆయన లొంగలేదండి. శరీరంలో మానవుడిగా ఉన్నప్పటికీ 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన లొంగలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చెట్లమైన మనము ఆ నీతి చిగురైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యెషయా మొదటి నుండి చిగురు పుట్టి ఆయన రక్తమాంసములు గల మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆత్మ కలిగిన దేవుడిగా, జ్ఞాన వివేకములు గల ఆత్మ కలిగిన దేవుడిగా ఆయన వచ్చినప్పుడు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయడానికి ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఫలించే వృక్షాలుగా మనం ఉండాలి. అంటే గొడ్డలి ఎక్కడో లేదండి, చెట్ల వేరునే ఉంచబడిందంట. ఆ వేరును ఉంచబడిందంటే ఒక 2-3 సార్లు ఇలా నరికితే చెట్టు పడిపోద్ది. ఇంకా అంటే మనకి రక్షణ అనేది దొరకదు. ఇంకా ఆయన వచ్చిన పర్పస్ అనేది వ్యర్థం అయిపోవడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా మనము ఈ పాయింట్ అనేది కామన్గా ప్రతి ఒక్క మెసేజ్లోనూ రావడం జరుగుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని, పాపంలో మగ్గిపోతున్న మనిషిని ఆ పైకి తీసుకురావడానికి, ఆ పాప కోపంలోంచి, నాశన కోపంలోంచి పైకి లాగి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మార్చుకొని, తన రూపంలోనికి మార్చుకొని ఆయన తండ్రి దగ్గర సిద్ధపరిచిన నివాసాల్లో మనం ఉంచడానికే ఎప్పుడు కూడా ఆయన ఆశపడతా ఉన్నాడండి. చివరిగా నేను ఒక వచనం చెప్పి ముగిస్తా ఉన్నాను. ప్రకటన 22:16 వచనం చూసినట్లయితే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇక్కడ మనకి 3 పాఠాల్లో యొక్క మూలపాఠం ఇక్కడ వచ్చేసిందండి మనకి. ఏ విధంగా అంటే ఇక్కడ నేను యేసు అను నేను నా దూతను పంపి ఉన్నానని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు వేరు చిగురు అంటే యెషయా మొద్దు నుంచి వచ్చిన దావీదు చిగురిన సంతానము అంటే రక్తమాంసములు గల మానవుడు, ప్రకాశమైన మానమైన వేకువ చుక్క అంటే అన్యజనుల్ని ఈ దేవుణ్ణి బయలుపరచడానికి వెలుగుగా, ఇశ్రాయేలునికి రక్షణగా, ఆయన ఒక లోకాన్ని వెలిగించడానికి వచ్చిన ఒక వెలుగుగా ఆయన్ని మనము చూడవలసిన వారమే ఉన్నామండి. కాబట్టి మనం మన జీవితాలని మనం చాలా మార్చుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో మానవ శరీరంలో, మానవ ఆకారంలో వచ్చినప్పటికీ కూడా మానవ స్వభావాన్ని ఏ విధంగా ధరించుకోలేదో, ప్రతి విధమైన పాపానికి ఏ విధంగా అయితే దూరంగా ఉన్నారో, ప్రతి విధమైన పాపాన్ని ఏ విధంగా అయితే జయించారో, ఆ విధంగా మనం ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయగలిగి ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, క్రైస్తవుడు అని కాదు, దేవుని తెలుసుకున్నవారు, దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా. మీకు చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తామరాకు ఎప్పుడు కూడా బురదలోనే ఉంటుంది. అది నీటిలో, నాచులో, బురదలో ఉంటుంది. కానీ ఆ ఒక్క నీటి బొట్టు తన మీద పడినా సరే అది అంటించుకోదు. అలాగే మనం వివిధ రకాలైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య మనం నివసించాల్సి వస్తుంది. వివిధ రకాలైన మనుషులతో మనం బ్రతకాల్సి వస్తుంది. వివిధ రకాలైన మనుషుల మనస్తత్వాలను మనం ఫేస్ చేయవలసి వస్తుంది. కానీ అవన్నీ ఆ వాటిలో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా మనం అంటించుకోకూడదు. ఎంత బురదలో ఉన్నప్పటికీ తామరాకు తన ప్రత్యేకతను ఏ విధంగా అయితే చాటుకుంటుందో, చిన్న నీటి బొట్టు పడిన ఇలా విదిలించేసుకుంటుంది, అసలు అంటుకోద్దు దానికి. మైన పొర అనేది ఉంటుంది అనమాట. అలాగే మన చుట్టూరా, మన ఆలోచనల చుట్టారా, మన తలంపుల చుట్టారా కూడా ఒక మైనపు పొరలాంటి ఒక రక్షణ కవచాన్ని మనం ధరించుకోవాలంటే మన ఆలోచనలకి, మన ప్రవర్తనకి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా కొన్ని ఎమోషన్స్ అయితే ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి కలిగి ఉన్నారు. మనకి సాధారణంగా ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. మీరు కోపపడండి కానీ పాపం చేయొద్దు అని చెప్తున్నారు ఆయన. మనకి కోపం ఉండొచ్చు, కోపం ఉన్నప్పటికీ కూడా మనం పాపం చేయకూడదు. అదే ఆయన కాన్సెప్ట్. అది మనం ఫాలో అవ్వగలిగి ఉండాలండి. మనుషులు కాబట్టి మనకు కోపం వస్తుంది, కానీ పాపం చేయకూడదు. ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే ఆయన కూడా కోపపడ్డారు కానీ పాపం చేయలేదు. కాబట్టి మన ఆయనలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబం ఏ విధంగా అయితే ఆయన జయించాడో, మరి మరణపు ముళ్ళుని ఏ విధంగా విరిచాడో, మరణ భయం అనేది ఈ ప్రజల్లో లేకుండా చేయడానికి
నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను, మీరు చనిపోయినప్పటికీ కూడా మీకు తర్వాత మీరు చేసిన క్రియలను బట్టి నిత్య జీవం అనేది ఉంటుంది అని ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం నిజంగా చాలా అదృష్టవంతులము. అలాంటి దేవుణ్ణి మహింపరచడానికి మనమందరము కూడా ఎప్పుడు మన హృదయాలని కానీ మన మనసును కానీ మన తలంపుల్ని కానీ మనం ఆయనతోనే ముడిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మనం పాపానికి దూరంగా ఉంటాం, పాపం అనేది జయిస్తాం మనం. కాబట్టి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగుని చీకట్లో, అంధకారంలో, మరణపు లోయల్లో, మరణఛాయలో ఉన్న మన హృదయాలని వెలుగుమయం చేసుకోవడానికి, ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవడానికి, మన జీవితాలని వెలుగుమయం చేసుకోవడానికి కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరిపై కూడా కుమ్మరించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్.